అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఒక యువకుడు హత్య చేయాలనుకున్నాడు. అందుకు తగిన డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను అడిగాడు. అయితే వారు ఒప్పుకోకపోవడంతో కాల్చి చంపి ఇంట్లో ఉన్న నగదు, పాస్పోర్ట్, ఇతర వస్తువులు తీసుకుని పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విస్కాన్సిన్లోని మిల్వాకీ ప్రాంతంలో తన పేరెంట్స్ టటాయినా డొనాల్డ్ మేయర్తో కలిసి ఉంటున్నాడు. అయితే గత కొంతకాలంగా ఈ యువకుడు జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే ఆర్థిక అవసరాలు, ఫ్రీడమ్ కోసం తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేసేవాడని తేలింది. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని పాస్పోర్ట్ను తీసుకున్నారు. దీంతో అతని పేరు నికీటా అని వెల్లడించారు FBI అధికారులు. నికీటా ఫిబ్రవరి 11న తన తల్లిదండ్రులను అతి దారుణంగా కాల్చి చంపాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు అదే ఇంట్లో గడిపాడు. ఈ క్రమంలోనే తన ఇంట్లో ఉన్న $14,000 నగదు, ఇతర వస్తువులు తీసుకుని బయటకు వచ్చేశాడు. మృతదేహాలు అలాగే పడి ఉండడంతో దుర్వాసన వచ్చింది. దీనిపై స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నికిటా ఇంటికి వెళ్లి చూసిన పోలీసులు మృతదేహాలను గుర్తించి పరీక్షలు జరిపారు. అనంతరం హత్యకు గల కారణాలను కనుగొనేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో మార్చి చివరి వారంలో నికీటాను కాన్సస్ అనే ప్రాంతంలో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాను ట్రంప్ను హత్య చేసేందుకు కుట్ర పన్నానని, ఈ విషయం తమ తల్లిదండ్రులకు తెలియడంతో వారిని కూడా కాల్చి చంపేశారని ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఒక క్షణం పాటు షాక్కు గురయ్యారు. అతని వద్ద నుంచి డ్రోన్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు అతని టిక్టాక్, టెలిగ్రామ్ తదితర సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించారు. అందులో ట్రంప్ను చంపి ఉక్రెయిన్ పారిపోవాలని తన సన్నిహితులు చాటింగ్ చేసినట్లుగా గుర్తించారు. ఈ కేసును తీవ్రమైనదిగా పరిగణించిన మరింత లోతుగా దర్యాప్తు చేపడతామని అధికారులు తెలిపారు.